నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నేటి ముఖ్యాంశాలు। మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని అంతర్జాతీయ మానవ హక్కుల శ్రేయస్సు సంఘం తిరుపతి జిల్లా చైర్మన్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి నందు రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। వైద్యులు ఎటువంటి వైద్య సౌకర్యాలు అందిస్తున్నారో రోగులను అడిగి తెలుసుకున్నారు। ఎవరికైనా డాక్టర్లచే వైద్య సిబ్బందిచే ఇబ్బందులకు గురైతే తమకు తెలియజేయవలసిందిగా తెలిపారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ హక్కులపై అవగాహన అవసరమని, హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పౌరులందరికీ రాజ్యాంగ పరంగా అనేక హక్కులు కల్పించబడతాయని, వాటిని పొందేందుకు చట్టపరంగా పోరాడొచ్చని చెప్పారు। ప్రపంచంలోని కోట్లాది మంది జీవించే హక్కును పొందలేకపోతున్నారని చెప్పారు। ఎవరిని వల్లైనా హక్కులు హరింపబడతాయని వారిని భావిస్తే తమ సంస్థను ఆశ్రయించి సంపూర్ణ న్యాయాన్ని పొందవచ్చని, ప్రతి ఒక్కరూ ప్రశ్నించే హక్కును అలవర్చుకోవాలన్నారు। బాల్య వివాహాలను నిరోధించడానికి కృషి చేయాలని అన్నారు। బాలికా చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు। రమేష్, శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి డాక్టర్ రామచంద్రారెడ్డి, అంతర్జాతీయ మానవ హక్కుల శ్రేయస్సు సంఘం తిరుపతి జిల్లా చైర్మన్। మానవ హక్కుల దినోత్సవ కారణంగా ఇక్కడ రోగులకి మళ్ళా బాలింతలకి అందరికీ పండ్లు పలహారాలు పంచేందుకు మానవ హక్కుల అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు వారి సభ్యులు వాళ్ళ ట్రస్ట్ తరపున వచ్చి ఈ యొక్క హాస్పిటల్ నందు ఉన్న రోగులకి అందరికి ఇచ్చారు। మానవ హక్కులని మానవుడు ఏ విధంగా కాపాడుకోవాలంటే, మానవుడికి ఉండే హక్కులు పౌరసత్వం, పౌర హక్కు, తర్వాత మాట్లాడే హక్కు, న్యాయం అడిగే హక్కు, ఈ విధంగా సంపాదించే హక్కు, మానవ హక్కుల యొక్క సంఘం చట్టం యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు న్యాయాన్ని పొందాలని కోరుతున్నాము। శ్రీకాళహస్తి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ని నేను ఈరోజు డిసెంబర్ 10 కావున ఈరోజు మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాము। దానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్లు, ఫ్రూట్స్ మొత్తం పంచడం జరుగుతుంది। దీని ఉద్దేశం ఏమంటే, మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉద్దేశం ఏమంటే, మానవులకి ప్రతి ఒక్కరికి మానవుడిగా జీవించే హక్కు మన రాజ్యాంగం కల్పించింది। దీన్ని ఉల్లంఘన ఏ డిపార్ట్మెంటు చేసినా మా దృష్టికి తీసుకొస్తే, ప్రతి మానవులకి ఏదైనా సరే ఇబ్బంది జరిగితే మా దృష్టికి తీసుకొస్తే మేము చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటాము। మానవులుగా బతికే అధికారం మన రాజ్యాంగం కల్పించింది। అందరూ అదే విధంగా ఉండాలని, మాకు ఏదైనా అవేర్నెస్ ఉంటే మా దగ్గర సలహా రావాలని కోరుతున్నాం।